హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి టీఎస్పీసీ గ్రూప్ 4 మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా ప్రాసెస్ ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ ఏరియాలో ఉంది, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన మన సర్టిఫికేట్స్ ఏంది అనేసి టుడే వీడియో నేను వరకు చూడడానికి స్కిప్ చేయకుండా చూడండి. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి టీఎస్పీఎస్సీ ఆఫీసు, ఇంకొకటి వచ్చేసేమో నాంపల్లి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఈ రెండు చోట్ల జరుగుతుంది. పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ వచ్చేసి నియర్ పబ్లిక్ గార్డెన్ రోడ్ నాంపల్లి అనేసి ఇచ్చారు. మనము రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్తే తెలుస్తుంది. సర్టిఫికేట్స్ ఏందో లిస్ట్ చూద్దాం వన్ బై వన్. Basic checklist basic information data will be filled. Candidate checklist can be download the commission వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది చూపిస్తా ఏ విధంగా ఉంటుందో అనేసి. నెక్స్ట్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్. మన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఫస్ట్ మనము అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ అవి 2 సెట్లు కావాలంటే అప్లికేషన్ ఫాము, గ్రూప్ 4కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫాము, మన టీఎస్పీఎస్సీ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. అప్పుడు మనం మన హాల్ టికెట్ మన డేట్ ఆఫ్ బర్త్ కొడితే వస్తుంది. అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2 కాపీస్ తీసుకోవచ్చు. మన హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో అంటే 10th క్లాస్ సర్టిఫికేటు. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 1 to 7th class certificate. Residency native when candidates have not studied school but studied privately in open school. రెసిడెన్షియల్ సర్టిఫికేట్లు అంటే ఓపెన్ స్కూల్లో చదివితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, లేదు స్కూల్లో చదివితే మాత్రం 1 to 7th class బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ ప్రొవిజనల్. నెక్స్ట్ మనము ఏదైతే చేసి ఉంటామో దానికి ప్రొవిజనల్, కన్విగేషన్ సర్టిఫికేటు, మార్క్ మెమో. ఏదైతే మనము డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ కోర్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే వాటికి కావాల్సిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి, కన్విగేషన్ సర్టిఫికేట్ ఉండాలి, మార్క్ మెమో సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీ. అవి ఇది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తెలంగాణ గవర్నమెంట్ ఓన్లీ విత్ నేమ్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్. మనం క్యాస్ట్ సర్టిఫికేట్లో మన ఫాదర్ నేమ్ మీద ఉన్నది మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఫాదర్ నేమ్ మీద ఉన్నది అంటే మనకు కొంతమంది అమ్మాయిలకు పెళ్ళైన వాళ్ళు ఉంటే భర్త పేరు పెట్టుకుంటారు కదా, అది పెట్టింది మాత్రం వ్యాలిడ్ కాదు అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మనం ఫాదర్ పేరు మీద తీసుకున్నదే మనకు వ్యాలిడ్ ఉంటుంది అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 8th one నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ విత్ ఫాదర్ నేమ్. నాన్ క్రిమిలేయర్ కూడా ఫాదర్ నేమే ఉండాలి. క్యాస్ట్ నాన్ క్రిమిలేయర్ ఫాదర్ నేమ్ మీద ఉన్న సర్టిఫికేట్ కావాలి. ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ పేరెంట్ యాజ్ పర్ మేము గౌర్ తెలంగాణ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అండ్ ఇది ఒకవేళ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న ఓబీసీ సర్టిఫికేట్ నాట్ అలౌడ్. ఓబీసీ సర్టిఫికేట్ అనేది నాట్ అలౌడ్. ఓన్లీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మాత్రమే బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్కి ఫాదర్ పేరు మీద ఉన్నదే, క్యాస్ట్ నాన్ క్రిమిలేయర్ ఫాదర్ నేమ్ మీద ఉన్నదే అలౌడ్. ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అండ్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ విత్ అవర్ హస్బెండ్ నేమ్ ఈజ్ నాట్ అలౌడ్. హస్బెండ్ నేమ్ పెడితే నాట్ అలౌడ్ అని ఇంత క్లియర్గా మెన్షన్ చేసిరు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూ ఫర్ ద ఫైనల్ ఇయర్ ప్రయర్ టు ద ఇయర్ ఆఫ్ నోటీస్డ్ 2021-2022 ఇష్యూ చేసిరు కదా, అప్పుడు సబ్మిట్ చేయలేదని ఇది ఇప్పుడు కంపల్సరీ సబ్మిట్ చేయాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఇది సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఆల్రెడీ జాబ్ చేస్తూ దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించింది అనమాట. ఏజ్ రిలాక్సేషన్ ఇది సర్వీస్ సర్టిఫికేటు. పిఎస్ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్ కంపల్సరీ సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఎన్ఓసి ఫామ్ అప్లై చేయాలి. ఎన్ఓసి ఫామ్ అప్లైడ్ ఫర్ ద ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్, ఎవరైతే వర్కింగ్ ఉన్నారో వాళ్ళు ఎన్ఓసి ఫామ్ ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి 2 copies ఆఫ్ అటెన్షన్ ఫామ్స్. అటెన్షన్ ఫామ్ ఉంటుంది. అటెన్షన్ ఫామ్ కూడా ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను. అటెన్షన్ ఫామ్స్ 2 copies సిగ్నేచర్ చేసినవి. డిక్లేర్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్
అన్ఎంప్లాయ్ కాదనేసి ఇది కూడా మీకు స్క్రీన్ మీద చూస్తే డిక్లేర్ ఆఫ్ హిందూ, మనం హిందూ అయినట్లు. నెక్స్ట్ ఇది అందరు కాదు హిందూ అన్నట్లు, ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే, హైదరాబాద్లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే హిందూ డిక్లరేషను. ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ పర్సన్ నోటి ఇంకేమన్నా ఉంటే అవి. నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ అప్లైడ్ పోస్ట్ కోడ్ 9495 మెడికల్ సర్టిఫికేట్, మెడికల్ ఫిజికల్లీ ఫిట్ ఉన్నట్లు బట్టి మెడికల్ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ థింగ్ లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. నెక్స్ట్ ఫైనల్గా మనకి ఏమి ఇచ్చారు, ఇన్ ఆన్ ఫర్దర్ వెరిఫికేషన్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఎనీ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ విత్ రిఫరెన్స్ టు ద పర్టిక్యులర్ ఫర్నిష్డ్ బై హిమ్ ఆర్ హీర్ అప్లికేషన్ ఫామ్ చెక్ లిస్ట్ సర్టిఫికేట్స్ ద రిజల్ట్స్ సచ్ candidates shall be cancelled at any stages selection process without any ప్రైమరీ ఇంటిమేషన్. అంటే మనము ఏ సర్టిఫికేట్ చెక్ లిస్ట్ కానీ, మనము అటెన్షన్ ఫామ్, ఏ ఫామ్ మనకు ఈ లిస్ట్లో ఉన్న ఏ సర్టిఫికేట్ లేకపోయినా కూడా వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు, వాళ్ళకి అథారిటీ ఉంది సెలెక్షన్లో అనేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి లిస్ట్లో ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి అనేసి, ఏ ఒక్కటి మిస్ అయినా కూడా క్యాన్సిల్ చేస్తారు అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మనకు వచ్చేసి అటెన్షన్ ఫాము అవి నేను చూపిస్తాను స్క్రీన్ మీద. మీకు వచ్చేసి మెరిట్ లిస్ట్ కూడా అదిగోండి ఈ విధంగా పెట్టడం జరిగింది. 3-4 పేజెస్ ఉంది మెరిట్ లిస్టు. క్లియర్గా చెక్ చేసుకొని మీకు అటెన్షన్ ఫాము చూపిస్తాను. ఇదిగోండి అటెన్షన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. పైన ఫోటో పెట్టాల్సి ఉంటుంది, కింద ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి లాస్ట్కు గెస్టెడ్ ఆఫీసర్తోని ఇది సర్టిఫికేట్ సైన్ చేయించాలి. ఇక్కడ ఫోటో మీద కూడా సైన్ చేయించి దాని మీద స్టాంప్ వేయించాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అటెన్షన్ ఫాము, డిక్లరేషన్ ఆయన గెస్టెడ్ ఆఫీసర్ చేస్తాడు. ఇది వచ్చేసి అటెన్షన్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి మీకు చెక్ లిస్ట్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇవన్నీ మనకు ఇక్కడ స్క్రీన్ మీద ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఎట్లుంటుంది అనేసి సర్టిఫికేట్ ఫామ్స్ అనేది ఉంటుంది. ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ విధంగా ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. మెడికల్ ఫిట్నెస్, డిక్లేర్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేసి మొత్తము అది మనం చూసి చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఈరోజు ESPSC యొక్క సర్టిఫికేట్స్. మనకు ఎలాంటి సర్టిఫికేట్ కావాలి, ఎట్లా ఉంటుంది ఆ సర్టిఫికేట్స్ అనేసి మనం స్క్రీన్ మీద చూసినాం కదా. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.